అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను ఉల్లాకు కోడిగుడ్ల కూర వండుతాన్నా. ఇక ఉల్లాకు అంటే గిది. ఉల్లాకుతోని ఈ కూరలో ఉల్లిగడ్డలు వేయద్దు. ఇవి దీనికి వచ్చిన గడ్డలే వేసుకోవాలి. ఇది కడిగేసి ఇవి వేసుకోవాలి. ఇట్లా తీసి ఇట్లా నారత్తది తీసేసి ఇది వంచే ఇది సుంచి పడేసి గిడి కోసి ఇక మొత్తం కట్ చేసి వేసుకోవాలి. ఇక 2 సార్లు కడిగి జల్లిబుట్టలు వేసి పెట్టిన. మరి ఈ కూర కారం వేయద్దు, పచ్చికాయలతోనే వండుకోవాలి. కొన్ని నేను కారం మిరపకాయలు తీసుకున్నా, కొన్ని కారం లేనివి తీసుకున్నా. ఈ ఉల్లాకు కోడిగుడ్లకు కొద్దిగా కారం కారం ఉండాలి కూర. అట్లా అని బాగా కాదు, సప్పగానే అయితే ఉండద్దు. నీసు నీసు వస్తుంది కూర లేకపోతే. ఇక ఇది కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఒక 6 గుడ్లు తీసుకున్నా, అల్లం. ఇక గరం మసాలా ఏది అవసరం లేదు. ఈ సీజన్లో మనకు ఉల్లాకు దొరికినప్పుడు కోడిగుడ్లు కొట్టిపోసి వండుకోండి, మస్తు మంచిగా ఉంటుంది. ఒక 2-3 సార్లు వండుకోండి, సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను వండే విధానం మీకు చెప్తా. ఇవి మాత్రం కచ్చపచ్చ గ్రైండర్ పట్టుకొస్తా, కోసేసుడు కాదు. ఉల్లిగడ్డ మాత్రం వేయద్దు. స్టవ్ అంటిస్తానా. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది, 2 పావులు వేసిన సరిపోతుంది. ఆవాలు వేసిన, జీలకర్ర, ఇది ఈ సీజన్లో మనం ఎప్పుడన్నా మీరు ఇట్లా తెచ్చుకొని వండుకొని చూడండి. ఉల్లాకు కోడిగుడ్లు మంచిగా ఉంటుంది కూర, పచ్చికారంతో బాగుంటుంది. ఇప్పుడు మిరపకాయల పేస్ట్ వేసిన, కొంచెం మంచిగా ఫ్రై కావాలి. ఇది ఫ్రై అయినాకనే అల్లం పేస్ట్ వేస్తా. పచ్చిమిరపకాయల పేస్ట్ కొంచెం పచ్చివాసన వేయనాక, మంచిగా ఎర్రగా ఫ్రై కావాలని ఏం లేదు, పచ్చివాసన పోవాలి. అల్లం పేస్ట్ వేస్తాను. మనం మామూలుగా ఉల్లిగడ్డ కోడిగుడ్లు వండుకున్నట్టే కానీ దీనికి స్పెషల్ పచ్చికారం. అల్లం ఫ్రై అయింది, కొద్దిగా పసుపు వేస్తాను. ఇక చూసేసుకోరు, బాగా పచ్చగా కూడా ఏం అవసరం లేదు, ఎందుకంటే అన్నీ పచ్చియే కదా. ఇప్పుడు నేను ఉల్లాకు వేస్తా. సింపుల్గా తొందరగా అవుతుంది, టేస్ట్గా ఉంటుంది, మస్తు మంచిగా ఉంటుంది కూర. మనకు ఊళ్ళల్లా నాడైతే ఉల్లాకు ఎల్లాకు తెచ్చి అండటోళ్ళు, నాటుకోడి గుడ్లు గిట్లనే మంచిగా ఆకు మంచిగా ఫ్రై అయినాకనే కోడిగుడ్లు కొట్టిపోసుకోవాలి. మనకు ఉల్లిగడ్డలు ఎట్లా ఫ్రై అయితే గట్ల, అట్లా అయినప్పుడు కోడిగుడ్లు కొట్టాలి. ఉల్లాకేసి మొత్తం కలగలిపిన, మూత పెడతా. ఉప్పు వేయలేదు ఇంకా, తర్వాత వేస్తా. మంట మిడిల్గా పెట్టుకోండి, అవి మంట వద్దు. మరి సిమ్ముకు పెడితే ఉడకది కదా, కొంచెం మిడిల్గా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒక కలుపుకోవాలి. నేను చూపిస్తా, సగం ఫ్రై అయినాక మీకు కోడిగుడ్లు పోసేటప్పుడు చూపిస్తా. ఒకసారి ఉల్లాకు మళ్ళీ కలిపి చూద్దాం. 5 నిమిషాలు అయింది, ఇట్లా మగ్గింది. ఇంకొంచెం మగ్గినాక గుడ్లు పోయాలి. ఇంకా ఉప్పు కూడా నేను వేయలేదు. మళ్ళీ మూత పెడతా. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయినాక పోతా. గుడ్లు కొట్టుకొస్తా. 5 నిమిషాలు అయినాక మూత పెడతాను. మంట మాత్రం మిడిల్గానే పెట్టాలి. గుడ్లు పోసినాక సిమ్ముకు పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు అయింది. నేను ఇప్పుడు 5 నిమిషాలు అని చెప్తాను, కానీ చూసుకుంటూనే ఉండాలి. అట్లనే 5 నిమిషాలు చెప్పింది ఆంటీ మరి అని మర్చిపోయి ఉండకుండా. మంట మరి మనకు ఎక్కువ ఉంటుందో తక్కువ ఎట్లా పెడతారో నాకైతే తెలియదు, మీరు అందుకే చూసుకుంటూ ఉండాలి. ఇక ఇప్పుడు ఉప్పేసి కోడిగుడ్లు కొట్టిపోతా. కొంచెం కూర అయిందనుకో జల్లి అడగంటుతుంది, మనకు చెక్క ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సిమ్ముకు పెడతానా, ఎందుకంటే స్టవ్ను అడ్జస్టింగ్ చేసుడు మీకు తెలుసు కాబట్టి నేను అట్లా 5 నిమిషాలు అని చెప్తానా. ఇగో ఇప్పుడు ఇది ఉప్పు కొద్దిగానే వేసిన, తర్వాత వేసుకుంటా. ఆకుకూరలలో కొద్దిగా ఉప్పు శాతం ఉంటుంది అంటారు, తర్వాత వేసుకుందాం తక్కువ ఉంటే. ఇక చూపెట్టాము గిట్లా అవుతుంది. గిట్లా అయినప్పుడు ఇక మంచిగా నీరంతా ఇగ్గింది కాబట్టి ఇప్పుడు గుడ్లు కొట్టి పోసుకోవాలి. గుడ్లు పోసినాక మాత్రం సిమ్ముకు పెట్టుండ్రి. మనకు ఆకు ఉడికేదాకానే మంటను అడ్జస్టింగ్ చేసుకోండి. గుడ్లు కొట్టి పోసిన, ఇక మూత పెడతానా, సిమ్ముకు పెట్టిన. ఇక గుడ్లు కొంచెం గట్టి పడ్డాక మనం కూర తిప్పేసుకోవాలి గుడ్డును. ఇక గన్ని నిమిషాలు అనేది ఏం లేదు, మనం చూసుకుంటూ ఉండాలి. గుడ్డు గట్టి పడ్డాకనే కలపాలి. ఫస్టే కలిపినాం అనుకో అంత తుక్కు అవుతుంది, ఆకులో కలిసిపోతుంది. అట్లయినా మళ్ళీ మనం తిప్పేసినాక కూడా 2-3 సార్లు కలుపుతాం కదా,
అప్పుడు మంచిగా మూత తీసి చూస్తానా. సూపర్ వంగింది. అట్లా వంగాలి. కలుపుతా ఇప్పుడు మనం ఈ గంటె పెట్టి కలిపినా కానీ తుక్కు కాదు, సిమ్ముకు పెట్టినా కాబట్టి నిదానంగా మంచిగా ఉడికింది. ఇట్లా చూసుకోవాలి మీరే మధ్య మధ్యలో ఒకవేళ వండుకున్నప్పుడు. ఇట్లా నేను మర్రెత్తన్నా చూడుండ్రి, మీరు అట్లా వేసుకోరు, ఏం మాడిపోదు. సిమ్ముకు పెట్టినాం కదా, ఏం మాడిపోదు. ఇట్లా 2-3 సార్లు కలిపి కూరను బట్టి మీరు ఇంట్లో ఏ గరం మసాలా కూడా వేసుడు అవసరం లేదు. 2-3 సార్లు కలిపితే ఇంకొంచెం కొద్దిగా సునుగుతాయి గుడ్లు అనేటివి. ఆ తెల్ల నీలాలు పచ్చయి అట్లనే ఉంటాయి కానీ తెల్లవి అయితే సునుగుతాయి. మళ్ళీ మూత పెడతాను. కూర ఒకసారి ఇప్పుడు కలిపి మూత పెట్టినా కదా, ఇట్లనే 2-3 సార్లు కలుపుకోండి. ఇక నేను కూడా అట్లనే 2-3 సార్లు కలుపుతా. అయినాక మీకు నేను చూపెడతా. కూర అయింది. ఇక ఇప్పుడు చూపెడతాను మీకు. కొత్తిమీర ఎత్తా. అట్లా కూర అయింది అంటే అట్లా అవుతుంది. మనం వేసింది ఇట్లా నల్లగా ఎందుకైంది, ఇది అల్లం పేస్ట్ది. అది అల్లం పేస్ట్ది. ఇది మాడిపోయినట్టు ఏం కాదు. ఇట్లా తయారవుతుంది ఉల్లాకు కోడిగుడ్ల కూర. దీన్ని చూస్తేనే తినాలనిపించలేదు. ఇప్పుడు అంత మంచిగా ఉంటుంది కూర ఎట్లా కనబడుతుందో తింటే కూడా అట్లా మంచిగా ఉంటుంది. అయిపోయి ఏ పొడి వేసుడు లేదు. ఇక పని చెప్తాను. మూత పెడతా. ఇక అన్నం కలుపుకున్నా. ఎంత మంచిగా ఉందో కూర. ఉల్లాకు కోడిగుడ్ల కూర. కూర అంటే కూరే. మీరు ఎవరైనా నివారణ కండకపోతే మాత్రం జల్లి తెచ్చుకొని ట్రై చేయండి, వండుకొని తినుండ్రి. ఎట్లా కుదిరిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తోటి వారికి నేర్పించుండ్రి. ఇది ఉల్లాకు కోడిగుడ్ల కూర.